మాట్లాడవలసింది కోరుతున్నా. పంచాయతీ ఛాంబర్స్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పంచాయతీతోనే ప్రగతి అని రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సభకి అధ్యక్షులు, పంచాయతీ ఛాంబర్స్ అధ్యక్షులు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అన్ని రాజకీయ పార్టీల నుంచి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా సరే, ఏ వ్యక్తి మాట్లాడినా సరే, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మైకులు పట్టుకొని ప్రసంగాలు చేస్తారు. కానీ అది ఎవరైతే అమలు చేస్తారో వారే నిజమైనటువంటి ప్రజానాయకుడు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచి అధికారంలోకి వస్తాడంటే ఆ ప్రజలకి సేవ చేయాలని, ఆ ప్రజలతో మెప్పు పొందాలని, కలకాలం వారి హృదయాలలో స్థిరస్థాయిగా ఉండాలని తాపత్రయంతోనే ప్రజా జీవితంలోకి వస్తాడు తప్ప ఏదో పదవిని అనుభవించి ముందుకెళ్లాలని చెప్పి కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ స్థానిక సమస్య ఒక స్వర్ణయుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ 5 సంవత్సరాల్లో ఎవరైతే గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశాడో ఆ సర్పంచ్ ఆ గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడని చెప్పి గర్వంగా చెప్పగలుచుకున్నాను. 14 నుంచి 19 వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రాజకీయాల సంబంధం లేదు, ప్రాంతాల సంబంధం లేదు, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి నాయకుడు. ఈరోజు మా సోదరిమని చెప్పింది, మా గ్రామానికి వస్తే నేను కాంగ్రెస్ పార్టీ అని సర్పంచ్కి పిల్లకపోతే ఎతికెతికి తెచ్చి కూర్చోపెట్టారని చెప్పి గుర్తు చేశారు. ఇదే కాదమ్మా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మంత్రి అయినా, కలెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా ఆయన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అని నేను గర్వపడుతున్నాను. ఈరోజు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కలిగించిన, గ్రామాల్లో పారిశుధ్యాన్ని చేసిన, మన గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తని అది ఒక సంపద కేంద్రం ద్వారా తయారు చేయించి పరిశుభ్రత చేయించిన, ఎక్కడైనా సరే పశువుల పేడ కూడా గ్రామంలో కనబడితే దాన్ని కూడా దృష్టి పెట్టి గ్రామాల పరిశుభ్రత గురించి పనిచేసినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, బాధల్లో ఉన్నాం. ఆ బాధలన్నీ మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక అగ్రగామిగా తయారు చేసే రోజు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ నిర్ణయాలు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకి గతి పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు సర్పంచ్ ఎన్నికలయ్యాయి, సమయం లేదు.
అధ్యక్షుల వారు మాట్లాడతారు. నేను ఒక గంట ప్రసంగం చేయాలనుకున్నాను, కానీ ఎన్నికలు జరిగి రేపు మార్చికి 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ 3 సంవత్సరాలు మీకు గ్రామాల్లో విలువలు లేవు, ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారు. మన ఇంటిలో బాత్రూంలో ఉన్నటువంటి టంక్లైనర్ అయినా సరే ప్రతిరోజు మనకు ఉపయోగపడుతుంది, నాలికి గీసుకొని పాసి తీసుకోవడానికి. కానీ సర్పంచ్కి వాల్యూ లేదు. ఈరోజు సర్పంచ్ అంటే గౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ఏం నిధులు లేవా? ఎంత దుర్మార్గుడంటే ఈయన ఒక పైసా ఇవ్వడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు గజ దొంగ కంటే దారుణంగా. ఎక్కడైనా సరే నా అకౌంట్లో డబ్బుంటే నా సంతకం లేకుండా ఏ బ్యాంకు మేనేజర్ అయినా ఒక్క పైసా ఇస్తాడా? అటువంటిది కేంద్ర ప్రభుత్వం మన అకౌంట్లో డబ్బేస్తే అర్ధరాత్రి గజ దొంగ కంటే దారుణంగా మన డబ్బుని దొంగలించినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ సర్పంచ్ కండువా తీసి మాట్లాడుతుంటే నేను ఒక గర్వపడుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సర్పంచులారా, మీ సోదరుని చూసి మీలో మార్పు రండి. ఇంకా 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉంటారు. రేపు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైసీపీ సర్పంచులారా, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రండి, కదలి రండి, మాతో చేతులు కలిపి మన అధికారాలని, మన గౌరవాన్ని గంగలో కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి వాత పట్టి బంగాళాఖాతంలో కలపండి. ఇప్పుడు మన అధ్యక్షుల వారు మీకు చెప్తారు, 3 సంవత్సరాలు మీకు పోయినా 2 సంవత్సరాలు మళ్ళీ మీకు అధికారాలు ఇస్తారు, నిధులు ఇస్తారు. మళ్ళీ మీ గ్రామాల్లో మీరు తలెత్తుకొని తిరిగి నేను సర్పంచునని గర్వపడే విధంగా కార్యక్రమాలు చేస్తారు. ఇదేదో ఓట్ల గురించో రాజకీయం గురించో మేము మాట్లాడడం లేదు. చేసి చూపించినటువంటి వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర గౌరవమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఒక మహానుభావుడు మన ముందున్నాడు. ఆయనకు ప్రతి ఒక్కరూ గౌరవించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ రండి, కదలి రండి, సహకరించండి అని చెప్పి కోరుతూ, బ్రహ్మాండమైనటువంటి సదస్సు, ఇటువంటి వేదిక ఎప్పుడూ చూడలేరు. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఒక వేదికని పంచుకొని ఈ 5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి ఘోరాలు, నేరాలన్నీ ఇంత బహిర్గతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సెల్యూట్ కొడుతూ, రేపో ఎల్లుండో వేదిక మీద మాట్లాడారని మీ మీద కేసులు పెట్టొచ్చు, మీకు ఇబ్బంది పెట్టొచ్చు. ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరికి ఇబ్బంది పెట్టినా, ఎవరికి సమస్య వచ్చినా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పంచాయతీరాజ్ ఛాంబర్స్ కి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కృతజ్ఞతలండి అచ్చెన్నాయుడు గారు. తిమోతి గారు జనసేన మెమోంటో ఇస్తారు. వస్తుంది త్వరగా స్పీడ్గా, అందుకని లాయించేస్తున్నా, మీతో మాట్లాడిద్దామని ఉంది. థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పుడు